నెల్లూరుకైతే రీచ్ అయిపోయాం. ఎంజీ మాల్కి అయితే వచ్చేసాం. కొద్దిసేపు బావకైతే ఆఫీస్లో కొంచెం పని ఉంది అని చెప్పాడు. సరే ఇంకా ఆయన పని చూసుకొని వచ్చేసరికి మేము వెళ్ళాలి అన్నాం కదా, అక్కడ 12:30కి రమ్మన్నారనమాట. సరే ఈ లోపల ఏం చేస్తుంటాం ఖాళీ కానీ ఎంజీ మాల్కి అయితే వెళ్ళాము. కొద్దిసేపు అలా తిరిగి వద్దామని అలా చూస్తున్నాం అనమాట అందరము. ఫస్ట్ అయితే బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి బట్టలు అయితే చూసాము, కానీ ఏ ఒక్కటి కొనలేదు. ఓన్లీ చూడడానికైతే వెళ్ళాము. ఫస్ట్ చూస్తున్నాము. మా మర్దలు చూడండి, కొనేవాళ్ళు కూడా చూడరేమో ఈ విధంగా. మమ్మల్ని చూస్తే ఆ విధంగానే అనుకుంటారనమాట, హో వీళ్ళు కొంటారేమో అని. కానీ మేమేమైతే కొనలేదు అక్కడ, ఊరికే చూడడానికైతే వెళ్ళాము. మా చెల్లికి ఎక్సలేటర్ మీద ఎక్కడం అయితే రాదు. సరేలే అని చెప్పింది, తను పట్టుకొని అయితే నేను తీసుకొస్తున్నాను. మా మరదలు అయితే ముందు వెళ్ళిపోయింది, మా పాప అయితే ముందే వెళ్ళిపోయింది. మా అక్క కొద్దిసేపు ఆగి అయితే మళ్ళీ వచ్చిందనమాట. తను పైకి అయితే రాలేదు. డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయి. మా పాప వెళ్తుంది చూడండి. అక్కడ లిఫ్ట్ ఎక్కచ్చు, కానీ లిఫ్ట్ ఎక్కలేదు. ఎక్సలేటర్ మీద వెళ్ళినట్టు ఉంటుందని చెప్పని ఎక్సలేటర్ అయితే ఎక్కాము. డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. ఎంజీ మాల్లో అన్నీ సూపర్ ఉన్నాయి. షాపింగ్ మాల్ అయితే సూపర్ ఉంది, డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయి. కానీ మేము ఏ ఒక్కటైతే కొనలేదు అక్కడ. అలా తిరుగుతూ ఎంజాయ్ చేసాము. మా మర్దలు చూడండి ముందైతే వెళ్ళిపోతుంది. ఇదైతే సినిమా హాల్. సినిమాకి వెళ్ళే వాళ్ళలాగా ఎలా వెళ్తుందో చూడండి. అక్కడికి వెళ్ళి కూర్చుందామని వెళ్ళాము, కానీ కూర్చోలేదు. మళ్ళీ తిరిగి వచ్చేసాం. మా అక్క అయితే ఫోన్ చేసింది, నేను వస్తున్నాను రండి అని. 4th ఫ్లోర్ అయితే వెళ్తున్నాము. గబగబా తిరిగేసి వద్దాము. ఇక్కడైతే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, కానీ మేము ఏదైతే తీసుకోలేదు. కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. మొత్తం అయితే తిరిగి చూసాము. ఇక్కడ నుంచి కింద చూస్తే దిమ్మ తిరిగిపోయింది.